తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తుది తీర్పు వెలువరించారు. గతంలో 8 మంది ఎమ్మెల్యేల విషయంలో అనుసరించిన తీరును పునరావృతం చేస్తూ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. స్పీకర్ ఈ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు. స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంతో ఈ అంశంపై స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. తనపై పార్టీ పరంగా బీఆర్ఎస్ పిటిషన్ వేయలేదని, పార్టీ పరంగా పిటిషన్ ఎందుకు వేయలేదని కేసీఆర్ను ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ ఎలా చెల్లుతాయన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఫిరాయించిన వారిని మంత్రులను చేసి రాజకీయాన్ని భ్రష్టు పట్టించారని కడియం ఆరోపించారు. మళ్లీ అలాంటి వారే రాజకీయ నైతిక విలువల గురించి మాట్లాడడం సరికాదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఈ విషయంపై కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబితే ఆ మరుక్షణమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కడియం సవాల్ విసిరారు. కానీ నేను ఒక మాట కేసీఆర్ను సూటిగా అడగదలుచుకున్నా. 2014 నుంచి 2023 వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్ని రాజకీయ పార్టీల నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలను మీరు పార్టీలోకి తీసుకున్నారు? ఏ రకంగా మీరు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు? అంతేకాకుండా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి వాళ్ళను మంత్రులుగా చేసిన చరిత్ర మీది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినన్ని పార్టీ ఫిరాయింపులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినాయి. పార్టీ ఫిరాయింపులకు సూత్రధారి మీరు, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది మీరు. తెలంగాణలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఉండకూడదు అని అన్ని రాజకీయ పార్టీల యొక్క శాసనసభ పక్షాలను పార్టీలో చేర్చుకున్నది మీరు. ఆనాడు మీరు చేసింది నైతికంగా, రాజ్యాంగపరంగా, నైతికంగా, రాజకీయంగా తప్పని మీరు భావిస్తే మీరు తెలంగాణ ప్రజలకు గతంలో నేను చేసింది పొరపాటు, నన్ను క్షమించండి అని మీరు ప్రజలను కోరితే మీకు కావాల్సింది నా రాజీనామే. కాబట్టి మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన మరుక్షణమే నేను రాజీనామా చేసి ఉప ఎన్నికలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ ధైర్యం మీకుందా అని నేను అడుగుతున్నాను.